తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని 45వ వార్డు భుక్తాపూర్లో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పౌష్టికాహార ప్రాధాన్యతపై సంపూర్ణ అవగాహన కల్పించారు. తల్లిపాల ద్వారా పిల్లల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, శారీరక మానసిక ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, పాలు, మల్టీవిటమిన్లతో కూడిన పోషకాహార పదార్థాలను తప్పనిసరిగా వినియోగించాలని అనుష సూచించారు. వారిలో ఏర్పరచుకున్న తల్లిపాల వారోత్సవాలు మీకు అందరికీ తెలుసు. మనం ఎవ్రీ ఇయర్ ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాం ఆగస్టులో. కాబట్టి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా అంటే మన చిన్నపిల్లల దశ ఇంపార్టెంట్ కాబట్టి ఏదైతే మనం డెలివరీ తర్వాత వచ్చే మురుపాలు ఉంటాయో తప్పకుండా మీరు మీ పిల్లలకి తాగించాలి. దాన్ని అంటే వేస్ట్ కొందరు చాలామంది ఏమంటారంటే మూఢనమ్మకాలతో కొంచెం బయట వదిలేయడం వల్ల అస్సలు వేయకండి. ఎందుకంటే మన తల్లిపాలే చాలా శ్రేష్టం. ఈ సృష్టిలో దేవుడిచ్చిన గొప్ప అద్భుతం అంటే అవి తల్లిపాలు మాత్రమే. వాటి పిల్లలకు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వాళ్ళకి శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది తల్లులు ఇవ్వకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అమ్మ తప్పకుండా మన పిల్లలకి మన పాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా పట్టించండి. అలాగే ఇందాక ఏదైతే మన ఇక్కడ రెండు సెంటర్లు కలిపి ఒకటే దగ్గర ఉన్నాయి. స్ట్రెంత్ కూడా బాగుంది కాబట్టి నేను డైలీ అబ్జర్వ్ చేస్తా. మా ఇల్లు దగ్గర ఉంది కాబట్టి స్ట్రెంత్ కూడా మంచిగానే వస్తారు పిల్లలు కూడా, డైలీ బాగుంటుంది. అలాగే మీరు కూడా ఎవ్రీ మంత్ ఇప్పుడు న్యూగా అకౌంట్ పేరు నమోదు చేసుకోవాలా. మీకు ఎవ్రీ మంత్ ఏదైతే ఇచ్చే మీ ప్రొడక్ట్స్ ఉంటాయో తప్పకుండా మీరు తీసుకెళ్ళాలా. తప్పకుండా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి చూసుకోవాలా. ప్రతి దానికి ప్రైవేట్ వెళ్ళకుండా అంటే అందరూ పెట్టే స్థితిలో ఉండదంటే మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది చూస్తే నార్మల్ డెలివరీస్ కూడా అవుతున్నాయి. మన గవర్నమెంట్ రూమ్స్లో చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 45 వార్డులో ఏర్పరచుకున్న తల్లిపాల వారోత్సవాలు మీకు అందరికీ తెలుసు. మనం ఎవ్రీ ఇయర్ ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాం ఆగస్టులో. కాబట్టి